ఏమైంది గురువుగారు? తల్లి మను, ఆ మార్షలు ఝాన్సీ వదిలి వెళ్ళిపోయాడు. నిజంగా వెళ్ళిపోయాడా? నిజం తల్లి. మూటా ముల్లే కట్టుకుని వాడు ఝాన్సీ నుంచి వెళ్ళిపోవటం నేను స్వయంగా చూశాను. ఇక నేను భగవంతుణ్ణి కోరుకునేది ఇక్కడ ఏర్పాట్లన్నీ సరిగ్గా జరిగేలా చూడమనే. ఏంటి నాన్నగారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? తల్లి, ఇక్కడి కోలాహలంలో బాజీరావు గారు ఎంతో గుర్తొస్తున్నారు. అరే లే తల్లి, చిరంజీవ. పెద్దమ్మ గారు, తమరిక్కడికి రావటం మహదానందంగా ఉంది. మీ మహారాజు బాజీరావు నీకు బోల్డని శుభాకాంక్షలు, ఆశీస్సులు చెప్పమన్నారు. ఆయన ఎందుకు రాలేకపోయారో నీకు తెలుసు కదా. చిరంజీవ. పెద్దమ్మ, విదురులోని ఆలయంలో తమరు మాతో ఏమన్నారు మీకు గుర్తుందా? ప్రస్తుతం మమ్మల్ని ఆశీర్వదించడానికి అయిన వాళ్లంటూ ఇక్కడ మాకెవ్వరూ లేరు. కనుక మా నిర్ణయం వల్ల ఝాన్సీ ప్రజలు సుఖపడాలని మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. ఇష్టకామ్యాభ్యసిద్ధిరస్తు. మీ మనోభావాలన్నింటినీ ఆ దుర్గమ్మ తల్లి నెరవేరుస్తుంది. నాకు బాగా గుర్తుంది. దయచేయండి పెద్దమ్మగారు, మేము మా తల్లిగారిని పరిచయం చేస్తాం. ఒక తల్లిలాగా మణికర్ణికను మీరు ఎలా పెంచి పెద్దదాన్ని చేశారో అదేవిధంగా తల్లిగారు కూడా మమ్మల్ని తల్లి లేని లోటు తెలియకుండా పెంచి పెద్ద చేశారు. అంటే తమరి పెంపకంలోనే మా కోడలు పిల్ల పెరిగిందన్నమాట. అవును, మణికర్ణిక లాంటి విలక్షణ పిల్లని పెంచే అవకాశం నాకు కలగడం అదృష్టం. మీరు శ్రమతో మీకు తెలిసినంత వరకు చాలా చక్కగా నేర్పించారు. అయితే రాజవంశ సాంప్రదాయాలు తనకి బొత్తిగా తెలియవు. అయ్యగారు, పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇప్పుడిక 7 అడుగులు నడవండి. ఇది పేల్చి పగ తీర్చుకున్న తర్వాతే నేను ఝాన్సీ రాజ్యాన్ని వదిలి వెళతాను. ఇలాంటి పేలుడు ఇంతవరకు ఝాన్సీ చరిత్రలో ఎప్పుడూ సంభవించి ఉండదు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయన పక్కనుంటే నాకింకే అక్కర్లేదనిపిస్తోంది. ఆయన రాజభవనం నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రం నాకేదో చాలా ఒంటరితనంగా అనిపిస్తోంది. నా గురించి అసలు నేను ఆలోచించను. ఆయన గురించి ఆలోచించడంలోనే రోజంతా గడిచిపోతుంది. అది మంచిదే కదా మామగారు? మహారాణి ఎలా ఉండాలో నేర్పించాలి. తమరంతకంటే ఏమంటారులేండి. నిజానికి మీరు మహారాజు గారి కన్నతల్లి కాదు. ఆయన్ని పెంచి పెద్ద చేశారు. ఆ విధంగా చూస్తే తమరు కూడా చాలా విచిత్రమైన పరిస్థితి. ఎవరైతే మహారాష్ట్ర శక్తి సామర్థ్యాలను మొత్తం దేశమంతటా చాటి చెప్పారో అలాంటి కుటుంబంలోని వయోవృద్ధులు తమలాంటి వాళ్ల దగ్గర రాజవంశపు ఘనత గురించి నేర్చుకోవాల్సిన పరిస్థితి పట్టింది. ఆ సూర్యకిరణాలను గుప్పిట్లో బంధించాలనుకోవడం మూర్ఖత్వం. అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. మా మను విషయానికొస్తే కేవలం తను సూర్యకిరణాలే కాదు, సాక్షాత్తు ఆ దుర్గాభవాని స్వరూపం మా మనుది.